అందరికీ నమస్కారం. ఈరోజు మన మచిలీపట్నాన్ని 5 సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని 5 సంవత్సరాల పాటు మార్కెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంతమంది ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బందరపట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేసుకుని వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమం చేశాం. మళ్ళీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీరు నిద్రపోండి. బందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి పనులను నడిపిస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి మార్కెట్లు బందరపట్నానికి ఉండవని కూడా మీకు హామీ ఇస్తూ, మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా చాలా విషయాలు నేను తర్వాత మాట్లాడతా. మంచి రోజులు వచ్చినాయి, బందరపట్నానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు ఇంత మెజార్టీ, కానీ విని ఎరిగిన మెజారిటీ. ఎప్పుడన్నా చూసారా ఈ మెజారిటీ? నాకు వినపట్లేదు. ఎంత మన మెజారిటీ? గట్టిగా 50,000 మెజారిటీ ఇచ్చారంటే ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవట్లా. నేను 50 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా, 50,000 మెజారిటీ ఇచ్చి బందర్ ప్రజలు ఆదరించారంటే నిజంగా వాళ్ళ స్ఫూర్తికి నా జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందర్ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల బాలశౌరి గారు, నేను మరి కొనకళ్ళ నారాయణరావు గారు, బండి రామకృష్ణ గారు, పెద్దలందరం కలిసి ఈ 5 సంవత్సరాలు బందరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా నిలబెడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఇంకా చాలా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.